హాయ్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో అనుకున్నట్లుగానే ఆ, మస్తు రియాలిటీ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ 8 సో తొందరలో మన ముందుకు రాబోతా ఉంది. సో దానికి సంబంధించినటువంటి మ్యాక్సిమం అప్డేట్స్ని అయితే నేను మీకు అందించగలుగుతాను. సో ఒక 1 అవర్ క్రితమే మనకి లోగో అన్నది రిలీజ్ చేస్తున్నారు మా యాజమాన్యము. సో లోగో అయితే ఈసారి చాలా అంటే చాలా సూపర్గా ఉంది, డిఫరెంట్గా ఉంది. సో లోగో చూడంగానే ఈజీగా 8 అని కన్ఫర్మ్ అయిపోతా ఉంది అన్నట్టు. అండ్ దాంట్లో చెప్పుకోదగ్గది ఏంటయ్యా అంటే కనుక కలర్ఫుల్. చెప్పకనే ఈసారి బిగ్ బాస్ హౌస్ మొత్తం కూడా మొత్తం కలర్ఫుల్గా నింపేస్తా ఉన్నారన్నది ఇండికేషన్ అన్నట్టు. అండ్ డిఫరెంట్గా దాని మీనింగ్ అయితే అయింది. ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒక్కొక్కలాగా చెప్తా ఉన్నారు. ఎంత చెప్పినా కూడా బిగ్ బాస్ కదా, సెట్లోకి వెళ్ళేంత వరకు కూడా ఎవ్వడికి కూడా ఏమీ అర్థం అవ్వదు. అండ్ బిగ్ బాస్ లోపల ఎలా ఉంది, అసలు బిగ్ బాస్ సెట్ ఎక్కడేస్తున్నారు అంటే కనుక సేమ్ ఇక్కడనే మన కృష్ణానగర్లోనే వేస్తూ ఉన్నారు, అన్నపూర్ణ స్టూడియోస్లలో. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ఇష్యూ జరిగినప్పుడు ఇంకా నెక్స్ట్ టైం పర్మిషన్ ఇవ్వము అని గవర్నమెంట్ చెప్పింది. బట్ ఫైనల్గా ఎక్కడో వేరే దగ్గర చేంజ్ చేయాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల, అంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది అనుకోవడం వల్ల దాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి ఇక్కడనే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది సెట్. సో ఈసారి సెట్ లోపల డిఫరెంట్గా అండ్ స్విమ్మింగ్ పూల్, డబల్ స్విమ్మింగ్ పూల్, అన్ని డబల్ 8 అంటే 2 సున్నాలు ఉంటాయి కదా. సో అన్ని డబల్ లివింగ్ ఏరియా డబల్ అండ్ పడుకోవడానికి డబల్ అండ్ మొత్తం కూడా అంతా డబల్ ఉంటుంది అన్నది టాక్. ఎందుకంటే కొంత సమాచారం అక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అక్కడ వర్క్ చేసే వాళ్ళు బయటకు వచ్చి కొన్ని లీక్ చేయడం జరిగింది. ఆ లీక్ చేసినటువంటి విషయాలే నేను మీకైతే చెప్తా ఉన్నాను. సో అన్ని డబల్ ఉంటుంది అన్నది ఉంది. అండ్ హోస్ట్ నాగార్జున గారే ఫిక్స్, ఇంకా ఆయన తప్ప వేరే వాళ్ళు లేరు. ఎవరికి కూడా అంత టైం ఉండదు. అంటే దాని మీద వేసుకొని చేయాలి. హోస్టింగ్ అంటే అంత ఈజీ కాదు. 3 months కంపల్సరీ ప్రతి వీక్ వచ్చి ఒకసారి 2 ఎపిసోడ్లు చేసుకొని పోవాలంటే కనుక చాలా టైం పెట్టాలి. అంటే హోస్ట్కు హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఎక్కడన్నా టూర్లు ఉన్నా, ఏమి ఉన్నా కూడా అవన్నిటిని కూడా పక్కన పెట్టుకొని షోకి రావాలంటే మామూలు విషయం కాదు, అంత పెద్ద సెలబ్రిటీలు. సో నాగార్జున గారు ఆల్రెడీ అగ్రిమెంట్ రాసినారో మరి తెలియదు, కానీ ఆయననే ఫిక్స్ అయిపోయినారు. అండ్ ఇంకోటి, మనం కంటెస్టెంట్స్ విషయానికి వచ్చేసరికి నేమ్ ఇప్పుడు ఎవరిది వినపడుతుందంటే కనుక రీతు చౌదరి అన్నటువంటిది ఆమెది వినపడతా ఉంది. ఎందుకు ఆమెనే కన్ఫర్మ్ చేసినారు అంటే కనుక డేర్ అండ్ డాషింగ్, బోల్డ్, ఏదైనా ఎట్లనైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడగలదు, కన్విన్స్ చేసి మాట్లాడగలదు, డాన్స్ వేయగలదు, డైలాగులు చెప్పగలదు, వాట్ నాట్ అన్నిట్లలో ఉంటుంది. డోంట్ కేర్, నా లైఫ్ నా ఇష్టము అన్న రేంజ్లో ఉంటుంది. ఆర్జీవి అనుకుంటే ఆర్జీవికి డబల్ మీనింగ్లు కూడా మాట్లాడగలదు. అంత సత్తా ఉంది కాబట్టి రీతి చౌదరిని అంటే ఒక మాస్ ఫాలోయింగ్, క్లాస్ ఫాలోయింగ్ రెండిటిని కలగలుపుకొని ఉన్నటువంటిది ఓన్లీ రీతు చౌదరి మాత్రమే. సో రీతు చౌదరి అన్నది కన్ఫర్మ్. సెకండ్ వచ్చేసి లాస్ట్ సీజన్లో మనకి 1 వీకే ఉండి అందరి హృదయాలను కొల్లగొట్టినటువంటి నైని పవనిని అయితే కనుక కన్ఫర్మ్ అయితే చేసేసినారు. దాని తర్వాత ఎన్నో సీజన్ నుంచి అంటే కన్ఫర్మ్ ఈయన పక్కా ఉంటాడు నేమ్స్ వచ్చినటువంటి ప్రభాకర్. సో ఈసారి కూడా కన్ఫర్మ్ అనే చెప్తా ఉన్నారు. మరి ఆయన షెడ్యూల్ ఎట్లా ఉంటుందో, ఆయన వస్తే కనుక 2 నడుస్తాయి. ఒకటి, ఎదుటివాడికి చుసుపడుతుంది ఆయన వాయిస్ తోటి. ఎందుకంటే ఆయన మార్కెట్లో ఆల్రెడీ కమర్షియల్గా, అంటే ఫైనాన్స్ వైజ్ కావచ్చు, అండ్ యాక్టింగ్ వైజ్ కావచ్చు, డాన్సింగ్ వైజ్ కావచ్చు, ఫుల్ సౌండ్. అంటే అందరికంటే కూడా అన్నిట్లలో కూడా మహానటుడు కూడా. సో ఆయనకు ప్రతి ఒక్కరు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ముందు సీజన్లో శివాజీకి ఏ విధంగా అయితే రెస్పెక్ట్ ఇచ్చినారో ఈయనకు కూడా ప్రతి ఒక్కరు కూడా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరుతారు. సో ఆయన కూడా కన్ఫర్మ్. అండ్ డబ్బులు సంపాదించుకోవడానికి కావచ్చు, లేకుంటే ఒక రేటింగ్ కోసం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, కుమారి ఆంటీ వంటల అనుకోవచ్చు.
సో ఎప్పుడైనా చూడండి, ప్రతి ఒక్కసారి బిగ్ బాస్ షెడ్యూల్కి ఎవరో ఒకరు వంట చేయడానికి మాత్రమే పరిమితం అవ్వడానికి వంట చేసే వాళ్ళని తీసుకుంటారు. అందులో ఈసారి కుమారి ఆంటీని అందరికి మంచి రుచికరమైనటువంటి వంటలు వండడానికి ఈమెనైతే తీసుకోవడం జరుగుతూ ఉంది. అండ్ వంశిక రవి అని తను ఉన్నాడు. సో తనను కూడా అంటే ప్రతి సీజన్లో ఆయన ఉంటాడు అని లేకుండా చేసినారు. ఈ సీజన్లో కంపల్సరీ. అండ్ ఇప్పుడు చెప్పే పేరు ఏంట్రా అంటే కనుక సెట్లోకి వచ్చి లాభపడడమా, నష్టపడడమా, ఏడవడమా, ఈ 3 ఒకే పర్సన్కి నడుస్తాయి. అదే ఆమె గనక వచ్చినట్లయితే గనక మేబీ వార్తలు అయితే వచ్చేస్తా ఉన్నాయి. బర్రెలెక్క, ప్రతి ఒక్కరు తెలుసు బర్రెలెక్క గురించి. ఆమె ఏ స్థితి నుంచి ఏ స్థితికి పోయి మళ్ళీ ఏ స్థితిలో ఇప్పుడు ఉందో, ఆమె జీవితం మొత్తం కూడా తెరిచినటువంటి పుస్తకం లాగా ఉంటుంది. అన్నీ కనపడుతూనే ఉంటాయి. ఎప్పుడు ఒక గంట హ్యాపీగా ఉంటే తర్వాత ఏడుపులు పెడబుబ్బులు అన్నీ ఉన్నాయి. సో ఆమెనైతే మ్యాక్సిమం ఫైనలైజ్ చేసినారు. అది కూడా రేటింగ్ కోసమే అనుకోవచ్చు. బట్ లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ లాగా రైతు బిడ్డ అని ఆయన సెంటిమెంట్తో చేసి బర్రెలెక్క అని ఈమె వేరే సెంటిమెంట్లు తీసుకుని పోతే ఈసారి ప్రజలు ఎవరు కూడా ఎవరిని నమ్మే స్థితిలో అయితే లేరు అన్నది వాస్తవము వాస్తవము వాస్తవము. సో ఇంకొక కంటెస్టెంట్ వచ్చేసి ప్రియాంక జైన్ శివ. ఆమె ఫ్రెండ్ కావచ్చు, ఉబ్బి కావచ్చు, హోవర్ ఇట్ ఈస్, అండ్ శివ. ఎందుకంటే లాస్ట్ టైం తను వచ్చినాడు కాబట్టి ఈసారి ఆయనను కంపల్సరీ తీసుకొని వచ్చేస్తా ఉన్నారు. ఎందుకంటే కనుక మన షణ్ముఖ్ అండ్ దీప్తి సునైనా తీసినాం. ఒకసారి తను వచ్చినాడు, తర్వాత దీప్తి సునైనా వచ్చింది. సో ఆ విధంగా ఇప్పుడు ఈ వీళ్ళ కాంబినేషన్ లో ఇలా అయితే తీసుకొని పోతున్నారు. సీక్రెట్ గా ఈసారి మళ్ళీ ఒక కపుల్ ను తీసుకొని పోతున్నారు, ఒక ట్రాన్స్జెండర్ ని తీసుకొని పోతున్నారు, ఒక కామన్ మ్యాన్ ని తీసుకొని పోతున్నారు. సో వీళ్ళందరినీ కూడా సీక్రెట్ గా అయితే పెట్టడం జరిగింది. సో ఏది ఏమైనా కూడా రీతు చౌదరికి ఫస్ట్ మనం రీతు చౌదరి అనుకున్నాం. ఆమెకి చాలా అంటే చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్. ఆమె ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, మిలియన్లలోనే ఆమె ఫాలోవర్స్ ఉంటారు, ఫ్యాన్ పేజ్. సో రీతు చౌదరికి ఆల్మోస్ట్ బిఫోర్ బిగ్ బాస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా క్లోజ్ అండ్ నియర్ అండ్ డియర్స్ ఉన్నారు. సో ఆమె వచ్చిందంటే కనుక బయట మార్కెటింగ్ చేయడానికి, బయట పబ్లిసిటీ చేయడానికి వీళ్ళందరూ కూడా ఆమెకి ఉపయోగపడతారు. బై మిస్టేక్ ఆమె కన్ఫామ్ అయి షెట్లో అడుగు పెట్టిందా అంటే టాప్ 5 లో రీతు చౌదరి కంపల్సరీ ఉండి తీరుతుంది గాయ్స్. సో ఈసారి ఫుల్ అండ్ లెంత్ల ప్రతి ఒక్కటి అందరికంటే ముందుగానే అప్డేట్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. నా ఛానల్ ఎవరైతే చూసుకోలేదో, నా ఛానల్ ఎవరైతే ఫాలో అవ్వలేదో కంపల్సరీ ఫాలో అవ్వండి. బిగ్ బాస్ అప్డేట్స్ తీసుకోండి. మీరు బిగ్ బాస్ చూసినా చూడకున్నా నేను చూసి ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ వేలో అనలైజ్ చేసి నేను మీకు ఇస్తాను. జై హింద్.